హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కుకీస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో నేను ఈరోజు కన్నయ్య కోసం తీసుకున్న కాస్ట్యూమ్ అయితే మీకు చూపిస్తానండి. సో ముందు రాబోయేది కృష్ణాష్టమి కదా, సో దానికోసమని ఒక స్పెషల్ డ్రెస్ అయితే తీసుకున్నాను అనమాట. సో నేను ఇది వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట. సో దాని కాస్ట్ అలాగే కాస్ట్యూమ్స్ మొత్తం ఎలా ఉంది ఏంటి డిజైన్ మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. సో ఇది వచ్చేసరికి కిరీటం అనమాట. కిరీటం నేను అనుకున్న ఎలాస్టిక్ టైప్ వస్తుంది కదా, సో అలా వస్తుంది అనుకున్నా, బట్ థ్రెడ్స్ ఇచ్చాడండి. సో కొంచెం పెట్టడానికి అయితే ఇబ్బంది అయింది, కానీ బాగుంది. సో కిరీటం ఓన్లీ ఎలాస్టిక్ ఇస్తే ఇంకొంచెం బాగుండు అనిపించింది, కానీ ఆ థ్రెడ్ కట్టాక సూపర్ అనిపించిందండి. లుక్ అయితే నేను ఆల్రెడీ థంబ్నెయిల్లో పెట్టాను కదా. సో నెక్స్ట్ వీడియోలో కృష్ణాష్టమి రోజు అయితే వీడియో అప్లోడ్ చేస్తానండి. కన్నయ్యని చాలా బాగా అయితే రెడీ చేసామన్నమాట. సో అలాగే నేను యశోద గెటప్ అయితే వేసాను అనమాట. సో ఆ వ్లాగ్ అయితే త్వరలో వస్తుంది. ఈ లోపల మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అలాగే వడ్డానం టైప్లో ఒకటి వచ్చిందండి. అలాగే సో పూసల దండ ఒకటి వచ్చింది నెక్కి వచ్చేసరికి. హ్యాండ్స్కి జుమ్కాలు, హ్యాండ్స్కి అలాగే జుమ్కాలు కూడా వచ్చినాయి అనమాట, ఇయర్ రింగ్స్. అలాగే ఒక నెమలి ఫ్లూట్. ఇది వచ్చేసరికి డ్రెస్ అనమాట. ఎల్లో పింక్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను అనమాట. సో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి ఫ్లిప్కార్ట్లో అయితే. సో ఇది వచ్చేసరికి పింక్ ధోతి ప్యాంట్ అనమాట. ఇలా మధ్యలో వచ్చేసరికి పింక్ అయితే వచ్చిందనమాట. ఎల్లో పింక్ తీసుకోవడానికి ఒక రీజన్ కూడా ఉందండి, సో అది చెప్తాను. ఇది వచ్చేసరికి ధోతి అని చెప్పాను కదా. అలాగే పైన సో అక్కడ నడుము దగ్గర కట్టడానికి ఒకటి ఇచ్చారు క్లాత్. ఇది వచ్చేసరికి టవల్ అనమాట, కృష్ణ ఇది టవల్ అనమాట. సో ఇది వచ్చేసరికి థ్రెడ్స్ ఇచ్చారు కదండి. ఇది నడుము దగ్గర కట్టేసి మనకు ఆల్రెడీ నడుము వడ్డానం అయితే ఇచ్చారు కదా, అదైతే పెట్టేసుకోవాలన్నమాట. సో అదనమాట అవుట్ఫిట్ వచ్చేసరికి. ఇంకా ఫ్లూట్ కూడా అయితే చాలా బాగుందండి. అసలు చిన్నగా బుడ్డి వస్తువులు అంటే భలే ఉంటుంది కదా. ఫైనల్గా అన్నీ చూసేయండి ఒకసారి. సో నాకు ఇది కాస్ట్ వచ్చేసరికి 650 అలా పడింది అనమాట. సో ఇదేనండి మెయిన్ రీజన్, యశోద గెటప్ వేయడం కోసమని నేను ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట, ఇంట్లో ఉన్నదే. సో అందుకోసం దానికి మ్యాచ్ అవ్వడం కోసమని కన్నయ్యకి కూడా ఎల్లో పింక్ కాంబినేషన్ డ్రెస్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసరికి శారీ, అలాగే దాని మీదకి బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వచ్చిందండి. నేను అది కాకుండా నా మ్యారేజ్ పట్టు శారీలో ఉన్న బ్లౌజ్ అయితే తీసుకున్నాను అనమాట. సో అదైతే స్టోన్స్ వర్క్ ఉండి బాగుంటుంది కదా అని. ఇది వచ్చేసరికి దుప్పట. సో మనం పైన జడ నుంచి వేసుకుంటాం కదా, సో దానికి నాకు హాఫ్ శారీ మీద ఉన్న దుప్పట అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసరికి బ్యాంగిల్స్, అలాగే నేనేమేమి పెట్టుకునేవి జ్యువెలరీ కూడా చూపించేస్తున్నానండి. సో మిస్ అవ్వద్దండి, చాలా అంటే చాలా బాగా రెడీ అయ్యాము. సో అది వచ్చేసరికి వ్లాగ్ వచ్చేసరికి నేను కృష్ణాష్టమి రోజు అయితే అప్లోడ్ చేస్తాను. సో ఈ లోపల మన ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక్క లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సీ యు టు నెక్స్ట్ వీడియో, బాయ్.